మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనకు లోడింగ్ వచ్చేసి నైట్ 10 నుంచి అయితే స్టార్ట్ చేయమన్నారు. వానర్ ఫోన్ చేసి నీళ్ళైతే పట్టేసుకోమన్నారని మనం నీళ్ళైతే పట్టేసుకున్నామండి. నీళ్ళు పట్టేసుకుని మన బండి అయితే పాయింట్లు అయితే పెట్టేసామండి. ఇదైతే కనుక కాకినాడ కోస్ట్లో అయితే లోడింగ్ అని మనకి కాకినాడ కోస్ట్లో ఎస్బీ మీరనండి. ఇక మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ప్యాకింగ్ వాళ్ళు కూడా అయితే వచ్చేసారండి. నేనైతే ఫుల్ వీడియోస్ అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే మనకు డ్రమ్ముల్లో గ్యాస్ పెట్టుకోవాలి కాబట్టి గ్యాస్ పెట్టుకోవడం వల్ల లేట్ అయిందండి. ఇది కౌంటింగ్ చేసిందండి. కౌంటింగ్ చేస్తే 1800 అయితే వచ్చింది. దీంట్లో 200 ఇచ్చి 1600 అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక వాండర్ గారు అయితే సరే అని వాళ్ళ మీద అయితే వదిలేశారండి. ఇక మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకు లోడింగ్ వచ్చేసి ఇది 4 లక్షల లోడింగ్ అండి. డ్రమ్కి వచ్చి 1 లక్ష కడిగి అయితే వేస్తున్నారు. ఇక అదేవిధంగా నా గురించి అయితే కిరలు చాలా తక్కువకి వెళ్ళిపోతారని మాట్లాడుకుంటున్నారంటండి. నేనైతే కిరలు ఎందుకు తక్కువకి వెళ్తానండి, నాకు గిట్టుబాటు ఉందానికి నేను కిరలకి వెళ్ళి ఎందుకండి వేస్ట్ కదండి. చాలా మంది అయితే చాలా రకాలుగా మాట్లాడుతున్నారంట. నాకు కిరలు వస్తున్నాయని చాలా మంది కూడా చాలా తక్కువగా వెళ్ళిపోతున్నాడు, ఎందుకని కిరలు వస్తున్నాయని మాట్లాడుకున్నారంటండి. నా గురించి ఎలా మాట్లాడుకున్నా పర్లేదనండి. నేనైతే నా గిట్టుబాటు అవ్వకుండా కిరలకి అయితే వెళ్ళండి. మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, మీరు చూస్తున్నారు కదా. మనం అయితే డ్రమ్ములపైకి ఎక్కి వాండర్ అయితే కౌంటింగ్ అయితే చేసుకోమన్నారు. ఇది అన్లోడ్ పాయింట్ వచ్చేసి మనకైతే వైవాగ్ అయితే అన్లోడ్ పాయింట్ అయితే వచ్చిందండి. మనం వాండర్ గారిని ఎక్కించుకుని మనం అయితే చెరువు దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. అదేవిధంగా చెరువు దగ్గర వీడియో తీద్దామంటే నైట్ అయిపోవడం వల్ల మనం అయితే వీడియో అయితే తీయలేకపోయామండి.